ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలను, మా విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేసుకునే మాటలను, మా ఆత్మలను రక్షించే శక్తి కలిగిన మాటలను మరొక్కసారి మేమందరం కూడా వినటానికి, వాటి ప్రకారంగా బ్రతకటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడినైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయము నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించి మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు కదండి? అంత బాగున్నారు కదా? సంతోషం. అదేవిధంగా మరి అధ్యక్షులుగా ఉన్నటువంటి సహోదరులు ప్రియులు ముని గారికి కూడా నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు ఎజ్రా గారి ఉపవాసం. ఈ పాఠం నేర్చుకోలేదు కదండి? ఎజ్రా గారి ఉపవాసం. ఉపవాసం గురించి మనం ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. ఎస్తేరు, మొర్దెకై ఉపవాసం గురించి నేర్చుకున్నాం. నెహమ్యా గారి ఉపవాసం గురించి నేర్చుకున్నాం. అలాగే భక్తి లేకుండానే ఉపవాసం ఉండేవారి గురించి నేర్చుకున్నాం. దావీదు గారి ఉపవాసం గురించి కూడా నేర్చుకున్నాం. దర్యావేషు గారి ఉపవాసం గురించి కూడా నేర్చుకున్నాం. ఆహాబు గారి ఉపవాసం గురించి కూడా నేర్చుకున్నాం. అలాగే నినేవే పట్టణస్థుల ఉపవాసం గురించి కూడా నేర్చుకున్నాం. ఈరోజు ఎజ్రా గారి ఉపవాసం గురించి నేర్చుకుందాం ప్రియులారా. ఎజ్రా ఈయన ఒక ప్రవక్త. ఈయన ఎవరి కోసం ఉపవాసం ఉన్నాడు, ఎందు నిమిత్తం ఉపవాసం ఉన్నాడు అనేది ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ కూడా తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. పేజ్ నెంబర్ 399. పేజ్ నెంబర్ 399, పాత నిబంధన ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఎజ్రా దేవుని మందిరపు ఎదుట నుండి లేచి యోహానాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి, చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. ఎవరిని బట్టి? చెరపట్టబడిన వారిని బట్టి. చెరపట్టబడ్డారట. ఎవరు? ఇశ్రాయేలీలు. అప్పటికి చెరపట్టబడి ఉన్నారు. బానిసత్వ బ్రతుకుతున్నారు. బానిసత్వ బ్రతుకుతూ వీళ్ళు ఏం చేశారట? ఏమండి? దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు చేశారు. దేవునికి నచ్చని క్రియలు చేశారు.
అందును బట్టి ఆ ఆ కాలానికి ప్రవక్తగా ఉన్నటువంటి ఎజ్రా గారు ఏం చేస్తున్నారట? దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. దుఃఖిస్తున్నాడట, భోజనం మానేశాడట, పానం చేయటం మానేశాడట. ఎందుకోసం, ఎవరి కోసం అని మనం ఆలోచించగలిగితే ఇదే ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చూడగలిగితే, ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి, ఎవరి దగ్గరికి? ఎజ్రా గారి దగ్గరికి. ఎవరు వచ్చారు? పెద్దలు వచ్చారట. ఎవరిలో పెద్దలు? ఇశ్రాయేలీలో కొంతమంది పెద్దలు. బాగా వినాలి అందరూ. ఇశ్రాయేలీలో కొంతమంది పెద్దలు ఎవరి దగ్గరికి వచ్చారు? ఎజ్రా గారి దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఎజ్రా గారు ప్రవక్త కదా. ప్రవక్త అయినటువంటి ఎజ్రా గారి దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారో చూద్దాం ఒకసారి. ఇశ్రాయేలీలను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనులలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక. ఎవరు వేరుపరుచుకోవట్లేదట తమ్మును తాము? ఒక ముగ్గురు గురించి చెప్పాడు పైన. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీలు, యాజకులు, లేవీయులు. ఇశ్రాయేలీలు, యాజకులు, లేవీయులు ఈ ముగ్గురు ఏం చేస్తున్నారట? దేవుడు ఎవరినైతే వెళ్ళగొట్టాడో కానాను దేశం నుంచి 7 జాతుల వారు ఉన్నారు కదా, యెబూసీయులు, అమోరీయులు, హిత్తీయులు, హివ్వీయులు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళు ఎలాగైతే నడుచుకుంటున్నారో అలాగే ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి కొంతమంది, యాజకులలో కొంతమంది, లేవీయులలో కొంతమంది వాళ్ళకలాగానే తమను తాము వేరుపరుచుకోకుండా వాళ్ళలో కలిసిపోయి వారిలాగానే ఏం చేస్తున్నారు? ప్రవర్తిస్తున్నారట. అదే విషయాన్ని కొంతమంది పెద్దలు వచ్చి ఎజ్రా గారికి తెలియజేస్తున్నారు. వారు చేయు అసహ్యమైన కార్యములు తామే చేయుచు. ఏం చేస్తున్నారట? ఈ దేవుడు ఎవరినైతే వెళ్ళగొట్టాడో, ఏమండి, ఆ 7 జాతుల వారు చేసే అసహ్యమైన కార్యాలు ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలీల్లో ఉన్న యాజకులు, ఇశ్రాయేలీల్లో ఉన్న లేవీయులు. ఏమంటే తమ్మును తాము వేరుపరుచుకోకుండా వాళ్ళు ఏ నీచ నికృష్టమైన కార్యక్రమాలు చేస్తున్నారో, వాళ్ళు ఎలాంటి భయంకరమైన పాపాలు చేస్తున్నారో అలాంటి పాపాలు, అలాంటి వాక్యవిరుద్ధమైన కార్యక్రమాలు ఏం చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? వీళ్ళే చేస్తున్నారట. వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులకును తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొనిన వారైరి. ఏం చేస్తున్నారంటే వీళ్ళు? ఏమండి, వారి కుమార్తెలను వీళ్ళు వివాహానికి తీసుకుంటున్నారట. అలాగే వీరి కుమార్తెలకు కూడా వారి కుమారులను తీసుకుంటున్నారట. పరిశుద్ధ జనాంగంగా ఉండవలసిన వీళ్ళు ఏమైపోయారట? ఏమండి, ఆ దేశపు జనులతో కలిసిపోయారట. మీరు మేము ఒకటే, మీరు మేము ఒకటే అనే విధంగా కలిసిపోయి వాళ్ళు ఎలాగైతే ప్రవర్తిస్తున్నారో వీళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు అని కొంతమంది పెద్దలు వచ్చి ఎజ్రా గారి దగ్గర కంప్లైంట్ చేస్తున్నారు. ఏమండి, ప్రియమైన దేవుని వాళ్ళరా, అలా అన్యజనుల పిల్లల్ని మనం తీసుకోవటం కానీ, మన పిల్లల్ని వాళ్ళకి ఇవ్వటం కానీ చెయ్యొచ్చు అని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? చెప్పాడండి? పోనీ చెయ్యకూడదు అని ఎక్కడైనా చెప్పాడా? వాళ్ళ పిల్లల్ని మీరు చేసుకోకండి, మీ పిల్లల్ని వారికి చెయ్యకండి అని ఎక్కడైనా చెప్పాడా? అంటే చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం. మనలో ఇక్కడికి వద్దాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒకసారి మనం చూడగలిగితే, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి, నీవు స్వాధీనపరుచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు,
గిర్గాసీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత 7 జాతుల వారిని వెళ్ళగొట్టమంటున్నాడు. ఏమండి? వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలన చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు. వారితో ఏం చేసుకోకూడదు? మీరు మనము కలిసి ఉందాం అనే నిబంధన చేసుకోకూడదు అని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు చూడండి, వారిని కరుణింపకూడదు, నీవు వారితో బియ్యమందకూడదు. ఏమందకూడదు ఏమ్మా? వారితో నువ్వు బియ్యమందకూడదు. అలాగే వాని కుమారునికి నీ కుమార్తెని ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు చెప్పాడు దేవుడు. మోషే గారి ఆధ్వర్యంలో ధర్మశాస్త్రంలో దేవుడు ముందే ఇశ్రాయేలీయులకి తెలియజేశాడు. ఏమని? నీ కుమారునికి వాని కుమార్తెను తీసుకోకూడదు, అలాగే నీ కుమార్తెకు వారి కుమారుణ్ణి తీసుకోకూడదు, వారితో బియ్యమందకూడదు అని ముందుగానే తెలియజేశాడు. తెలియజేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏమండి? దేవుడు వద్దు అన్నప్పుడు మానేయాలి. అంతేనండి? దేవుడు ఏదైనా వద్దు అన్నాడంటే మానేయాలి, చెయ్యి అన్నాడంటే చెయ్యాలి. అంతేగాని మనకు నచ్చినట్టుగా మనం చేస్తే దాన్ని దేవుడు అంగీకరించడు. ఎందుకు వద్దు అన్నాడో కింద చెప్పాడు చూడండి. అక్కడే నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్ళించెదురు. అది అసలు విషయం. ఏమండి? ఎందుకు వద్దు అన్నాడంటే నన్ను అనుసరింపకుండా ఇతర దేవతల వైపు పూజించినట్లు నీ కుమారుని వారు మళ్ళించెదురు. అందుకే వారితో బియ్యమందొద్దు, వారి పిల్లల్ని మీరు చేసుకోవద్దు, మీ పిల్లల్ని వారికి ఇవ్వద్దు అని చెప్పాడు దేవుడు. అయినా సరే ఇశ్రాయేలీయులు ఏం చేశారు? ఏమండి? ఇశ్రాయేలీయులు యాజకులు అంటే యాజకత్వం చేసేవారు. అలాగే లేవీయులు వీళ్ళు దేవుని సేవ చేసేవాళ్ళు. మళ్ళీ వీళ్ళు ఏమండి? దేవుని సేవకులైన వీళ్ళే ఏం చేస్తున్నారట? అన్యజనులతో బియ్యం అందుకుంటున్నారట. ఇప్పుడు ఎజ్రా గ్రంథానికి రండి, 9వ అధ్యాయము. అప్పుడు ఎజ్రా గారు ఏం చేశారో చూద్దాం ఒకసారి. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరి. ఏమండి? ఈ అపరాధం చేసిన వారిలో ఎవరెవరు ముఖ్యులుగా ఉన్నారట? పెద్దలు ఉన్నారట, అధికారులు కూడా ఉన్నారట. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. ఎజ్రా గారికి ఎప్పుడైతే ఈ సంగతి తెలిసిందో ఏం చేశాడంట పాపం ఆయన? ఏమండి? తన వస్త్రాలు చింపేసుకున్నాడంటండి. అలాగే పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను గడ్డపు వెంట్రుకలను గొరిగించుకొని కాదు. ఏముంది అక్కడ? పెరికి వేసుకొని. పెరికి వేయటం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? లాక్కోవటాన్ని పెరికి వేసుకోవడం అంటారు. ఏమండి? గడ్డిని పెరికి వేయటం వేరు, చెక్కటం వేరు. అవునా? ఇక్కడ తల వెంట్రుకలను గొరిగించుకొని అని లేదు. ఏమండి? గడ్డాన్ని గొరిగించుకొని కాదు. ఏం చేశాడట? పెరికి వేసుకొని అంటే లాగేసుకున్నాడు అనమాట. ఏమన్నా ఆ బాధ తట్టుకోలేక తల వెంట్రుకలను గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని కూర్చున్నాడట. విభ్రాంతి ఉంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని కూర్చున్నాడట. అంటే బాధపడుతున్నాడు అనమాట. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలీలు దేవుని మాటకు భయపడని వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇశ్రాయేలీల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు
కూడి వచ్చిరి అంటే కొంతమంది దేవునికి భయపడేవారు ఉన్నారు. భయపడిన వాళ్ళందరూ ఉయ్యాలు అందుకున్నారు. ఏమండి, భయపడిన వారందరూ సెపరేట్గా ఉన్నారు, ప్రత్యేకంగా ఉన్నారు. ఎజ్రా గారి దగ్గరికి వచ్చారంటే వీళ్ళందరూ, నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి. ఏం చేశాడంట? ఎజ్రా గారు దేవుని సన్నిధికి వచ్చి ఏం చేశారంట? ఏమండి, సాయంత్రపు అర్పణ వేళ శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి అంటే మోకరించాడనమాట. ఏమండి, మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. నా ముఖం కూడా నీ వైపు ఎత్తడానికి నాకు సిగ్గేస్తుంది తండ్రి అని చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడట. ఎవరి కోసం? ఆయన ఏదో తప్పు చేశాడని కాదు, ఆయన ఏదో పాపం చేశాడని కాదు. ఎవరు చేసిన అపరాధాన్ని బట్టి, ఇశ్రాయేలీలు చేసిన అపరాధాన్ని బట్టి, ఇశ్రాయేలీల్లో యాజకులు చేసిన అపరాధాన్ని బట్టి, ఇశ్రాయేలీలో లేవీలు చేసిన అపరాధాన్ని బట్టి, ఇశ్రాయేలీలో పెద్దలు చేసిన అపరాధాన్ని బట్టి, ఇశ్రాయేలీలో అధికారులు చేసిన అపరాధాన్ని బట్టి ఏం చేస్తున్నాడట? మోకరించి, ఏమండి, చేతులెత్తి ప్రార్థన చేస్తూ నా ముఖము కూడా నీ వైపు ఎత్తడానికి నాకు సిగ్గేస్తుంది తండ్రి అని, సిగ్గుపడుతున్నాను తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా అపరాధాలు ఎలా ఉన్నాయి? మా అపరాధములు, మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధములు ఆకాశమంతా ఎత్తుగా పెరిగి ఉన్నవి. మా దోషాలు, మా అపరాధాలు మామూలుగా లేవు, చాలా భయంకరంగా ఉన్నాయి మా దోషాలు, మా పాపాలు, మా అపరాధాలు అని దేవుని సన్నిధిలో ఎజ్రా గారు ఇశ్రాయేలీయుల పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు 15వ వచనం చూడండి, అందులోనే 9వ అధ్యాయం 15వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడు అయి ఉన్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలిచిచున్నాము. చిత్తగించము, మేము నీ సన్నిధిని అపరాధములు గనుక నీ సన్నిధిని నిలిచుటకు అర్హులము కామని ప్రార్థన చేసేది. నీ సన్నిధిలో మేము ఎలా ఉన్నాం? అపరాధులుగా ఉన్నాం. కాబట్టి నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన. నీ సన్నిధిలో అసలు నిలబట్టానికి కూడా మాకు అర్హత లేదు. ఎందుకంటే మేము చేసినటువంటి అపరాధాలు అలాంటివి, మేము చేసిన పాపాలు అలాంటివి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన చేసి 10వ అధ్యాయం మొదటి వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసాను. ఏమంటే ఏం చేశాడట? ఎజ్రా ఏడ్చుచు, ఏమండి ఏడుస్తున్నాడట. ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు, మందిరం ఎదుట సాష్టాంగపడుతున్నాడట. ఏమంటే సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసాను. మేమందరం పాపం చేసాం తండ్రి, మేమందరము కూడా భయంకరమైనటువంటి పాపాలు చేసాము నాయనా అని ఏడుస్తూ సాష్టాంగపడుతూ దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడట. ఇశ్రాయేలీయులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా. ఇశ్రాయేలీయుల్లో మరలా చాలా మంది వచ్చి ఏం చేస్తున్నారట? వాళ్ళు కూడా ఏడుస్తున్నారట. ఏమండి, వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో ఏడుస్తున్నారు. ఏడవగా ఏలాము కుమారుల్లో ఒకడగు యెహీయేలు కుమారుడైన షెకన్య ఎజ్రాతో ఇట్లా, నేను షెకన్య అనే ఒక వ్యక్తి వచ్చి మంచి సజెషన్ ఇస్తున్నాడు. ఎవరికి? ఎజ్రా గారికి మంచి సలహా ఇస్తున్నాడు. సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఏమండి,
మంచి సలహా ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు చూడండి. మేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసేది. మేమేం చేసాం? మేము దేశమందుండు అన్యజనులలోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసేది. అంటే అన్యజనులలో ఉన్న స్త్రీలను పెండ్లి చేసుకోవటం దేవుని దృష్టికి పాపమా అంటే పాపమే. ఏమండి, ఇది పాపము అనే సంగతి తెలియక ఈరోజు కూడా చాలామంది క్రైస్తవుల్లో ఏం చేస్తున్నారు? ఏమండి, అన్యజనుల్లో నుంచి కొంతమందిని వివాహాలు చేసుకుంటున్నారు. ఏమండి, వివాహం చేసేటప్పుడు చాలామంది ఏం చూస్తున్నారంటే అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంది, మంచి జీతం వస్తుంది, మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి అని చెప్పి ఈ బ్యాక్గ్రౌండ్ చూసుకుని వివాహానికి సిద్ధపడిపోతున్నారు. వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారా లేదా, వారు రక్షణ పొందారా లేదా, వారు ప్రభువులో ఉన్నారా లేదా అని చూడట్లేదు. ఇది దేవుని దృష్టికి పాపమేమో అని కూడా ఆలోచించట్లేదు. అర్థమవుతుందండి? ఈరోజు కూడా చాలామంది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులలో అనేక మంది అన్యజనులతో వియ్యం అందుకుంటున్న వారు కోకొలలుగా ఉన్నారు. తర్వాత గొడవలు వస్తూ ఉంటాయి. గొడవలు వచ్చిన తర్వాత అప్పుడు బాధపడుతూ ఉంటారు. ఏమండి, ఎందుకు ఇలాంటి సంబంధం చేశామా అని. ఏమండి, మీ అందరికీ ఇదివరకు చెప్పే ఉంటాను. ఒకసారి నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో వాళ్ళ అమ్మాయిని ఇలాగే తొందరపడి ఒక అన్యజనుల్లో ఉన్నటువంటి ఒక అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారు. చేసిన తర్వాత చిన్న చిన్న గొడవలు వచ్చి తర్వాత అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. చూసారా? తర్వాత ఆ కుటుంబం అంతా బాధపడుతుంది. అయ్యో ఎందుకు ఇలా చేశామా అని. ఆ ఆలోచన ఎప్పుడు ఉండాలి? ముందుండాలి. ఏమండి, ప్రియమైన దేవుని వాళ్ళారా, అమ్మాయి సుఖపడుతుంది అనుకున్నారు, అబ్బాయికి ఆస్తి ఉంది, అబ్బాయికి ఉద్యోగం ఉంది, అబ్బాయికి మంచి శాలరీ ఉంది అనుకున్నారు తప్ప వాళ్ళు దేవుణ్ణి నమ్మారా లేదా, వారు ప్రభువులో ఉన్నారా లేదా, వారు రక్షణ పొందారా లేదా అని ఆలోచించారండి? ఆలోచించలేదు. ఒకవేళ ఇది దేవుని దృష్టికి పాపమేమో అని కూడా ఆలోచించలేదు. ఇది దేవుని దృష్టికి పాపము అంటున్నాడు. చూడండి, శకన్య అనే ఒక వ్యక్తి ఎజ్రా గారితో ఏమంటున్నాడంటే, మేము దేశమందుండు అన్యజనువులలో నుండి స్త్రీలను పెండ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసేది. మా దేవుని దృష్టికి ఏం చేసాం? పాపం చేసాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, వివాహం చేసినప్పుడు మనం చూడాల్సింది ఏంటో తెలుసా? ఆస్తులు కాదు, ఉద్యోగం కాదు, శాలరీ కాదు, అందం కాదు, అంతస్తులు కాదు. ఏం చూడాలి? వారు ప్రభువులో ఉన్నారా లేదా, వారు రక్షణ పొందారా లేదా, వారు దేవునికి ఇష్టంగా నడుస్తున్నారా లేదా అనేది చూడాలి. లేకపోతే కుటుంబాలే కుక్కలు చింపిన విస్తరిగా మారిపోతాయి. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక ఎప్పుడైతే మేము పాపం చేసేది అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీలు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరిగినట్లు ఏలిన వాడవైన నీ యోచనను బట్టి, దైవాజ్ఞకు భయపడి వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకుందాము. ఏమంటున్నాడు? ఇంకేదో జరిగిపోయింది, వివాహాలు అయితే అయిపోయినాయి, పిల్లలు కూడా పుట్టేశారు, ఫోన్లే కలిసి దేవుని ఆరాధిస్తారు, కలిసి దేవుని స్తుతిస్తారు అంటున్నాడా? ఏమంటున్నాడు చూడండి. అందరూ చూడాలి. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరిగినట్లు ఏలిన వాడవైన నీ యోచనను బట్టి, దైవాజ్ఞకు భయపడి వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకుందాము. ఏమండి, వివాహం చేసుకున్న ఈ భార్యల్ని, వారికి పుట్టిన పిల్లల్ని ఏం చేద్దాం? వెలివేయుదము అని మన దేవునితో నిబంధన చేసుకుందాం. ఏమండి, ఫోన్లే కలిసిమెలిసి ఉంటారు, కలిసి దేవుణ్ణి ఆరాధిస్తారు, కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతారు అంటలేదు. చూడండి, ఎవరినైతే చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా వెలివేద్దాం, వారికి పుట్టినటువంటి
పిల్లల్ని కూడా అని చెప్పి ఎజ్రా గారికి ఒక మంచి సలహా ఇస్తున్నాడు. అప్పుడు ఎజ్రా గారు ఏమన్నారు చూడండి, లెమ్ము, ఈ పని నీ ఆధీనంలో ఉన్నది, మేమును నీతో కూడా ఉందుము, నువ్వు ధైర్యము తెచ్చుకొని దీన్ని జరిగించమనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులను, లేవీయులను, ఇశ్రాయేలీలందరూ ఆ మాట ప్రకారము చేయనట్లుగా వారి చేత ప్రమాణము చేయించాను. ప్రమాణం చేశారట. ఏమండి, ఎవరెవరినైతే అన్యజనుల్లో ఉన్న వారిని చేసుకున్నామో వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టేయాలి, వారికి పుట్టిన పిల్లల్ని కూడా విడిచిపెట్టేయాలని ప్రమాణం చేసుకున్నారట. వారు ప్రమాణం చేసుకొనగా ఎజ్రా దేవుని మందిరము ఎదుటి నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. భోజనమైనను పానమైనను చేయకుండెను. ప్రియమైన దేవుని వల్లరా, అంటే ఇశ్రాయేలీయులు చేసినటువంటి ఈ పాపాన్ని బట్టి ఎజ్రా గారు ఏం చేశారు? దుఃఖించారు. అలాగే భోజనం మానేశారు, పానం మానేశారు, ఉపవాసం ఉన్నారు. ప్రియమైన దేవుని వల్లరా, అంటే ఎందుకు ఇది ఇంత సీరియస్గా తీసుకుంటున్నారంటే, ఇదిగో ఇశ్రాయేలీయులు కూడా ఏమైపోతారు? ఇశ్రాయేలీయులు కూడా మార్గం తప్పిపోతారు, దేవుణ్ణి అనుసరించడం మానేస్తారు. ఎవరెవరినో అనుసరించడానికి అవకాశం ఉంటుంది కనుక అప్పుడు జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టేసి, సర్వశక్తి గల దేవుణ్ణి విడిచిపెట్టేసి జీవం లేని వాటిని అనుసరించే అవకాశం ఉంది కనుక ఇదిగో వాళ్ళందరినీ కూడా వెలివేయటానికి వారందరూ కూడా ప్రమాణం చేసుకున్నారట. ఇక్కడ మీకు ఒక ఆయన్ని జ్ఞాపకం చేస్తాను. ఎవరంటే సొలొమోను గారు. తెలుసు కదా మీ అందరికీ. సొలొమోను గారు ఏమండి అన్య స్త్రీలను కూడా వివాహం చేసుకున్న తర్వాత ఆయన మనసు ఎటువైపు తిప్పేశారంటే వాళ్ళు ఏమంటే సొలొమోను గారు మనసు అన్య దేవతలను ఆరాధించే విధంగా అతని హృదయాన్ని తిప్పేశారట. ఏమంటే ఏమైపోయేటప్పుడు 3000 సామెతలు రాసినటువంటి సొలొమోను గారు, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఏమైపోయాడు? ఏమండి జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టేసి జీవము లేని వాటిని ఆరాధించడానికి బయలుదేరాడు. ప్రియమైన దేవుని పిల్లలరా, కనుక ఇశ్రాయేలీయులు చేసినటువంటి ఈ పాపం చాలా భయంకరమైనటువంటి పాపం. కనుక ఇలాంటి పాపం మనం కూడా చేయకూడదు. ఏంటా పాపం అంటే, క్రైస్తవులమైనటువంటి మనం క్రైస్తవుల కుటుంబాలలో ఉన్న వారిని మాత్రమే వివాహాలు చేసుకోవాలి తప్ప, ఏమండి వాళ్ళకి ఆస్తులు ఉన్నాయని, అంతస్తులు ఉన్నాయని, పదవులు ఉన్నాయని, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, ఉద్యోగం ఉందని, మంచి శాలరీ వస్తుందని మనం తొందరపడి ఇప్పుడు కూడా వివాహానికి సిద్ధపడకూడదు. సిద్ధపడ్డామా మన చేతులారా మన పిల్లల కుటుంబాలను మనమే నాశనం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇశ్రాయేలీయులు ఇక్కడ చేసినటువంటి పాపాన్ని మన జీవితంలో, మన కుటుంబాలలో, మన బంధువులలో ఎవరో కూడా చేయకుండా మనందరం కూడా వారికి చక్కని సలహాలు ఇచ్చి వారిని చక్కగా దేవునిలో ఉన్న వారిని, దేవుని కోసం బ్రతికే వారిని, దేవునికి ఇష్టంగా నడుచుకునే వారిని మాత్రమే చేసుకోవాలని వారిని మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి అందరూ కూడా ఆ విధమైనటువంటి జీవితం జీవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. విన్న మాటలను విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరం నడుచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. తలలు ఉంచి ప్రార్థన చేస్తున్న మమ్మలను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. మేమందరము చేస్తున్న పనిపాట్లలో, ప్రయాణాల్లో తోడుగా నీడగా ఉండండి. మాకందరికీ కావాల్సిన మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయండి. మేమందరము కూడా నాయనా మీకు ఇష్టమైన మార్గంలో, మీకు ఇష్టమైన పిల్లలుగా జీవించడానికి కావలసిన జ్ఞానమును, బుద్ధిని, వివేకమును, తెలివిని మాకు అనుగ్రహించండి. మా
మాకందరికీ ఏక మనసును, ఏక స్వభావాన్ని, ఏక తాత్పర్యాన్ని, తగ్గింపు తత్వాన్ని, ప్రేమ తత్వాన్ని మాకు దయచేయండి. మేమందరము కూడా నాయన మీకు ఇష్టమైన పిల్లలుగా జీవిస్తూ, మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ, మీ అందు భయభక్తులు కలిగి జీవిస్తూ, మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవట కృప చూపించమని, దయ చూపించమని, మీ చిత్తమైతే మేము మరలా ఆదివారం చిన్న మందగా కూడుకుని మరొక అద్భుతమైన అంశాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుని మా ఆత్మీయ జీవితాన్ని, మా విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహాయం చేయమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామను బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.